హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. పర్యటించరాదని కాదు, కానీ గతంలో వీరిద్దరూ వైఎస్ జగన్ లండన్ టూరుపై పిచ్చి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు ఈ రహస్య పర్యటన కాస్త చంద్రబాబును రాష్ట్ర ప్రజల దృష్టిలో అబాసుపాలు చేసిందనే ఒక వార్త ఇక్కడ కనిపిస్తోంది. కొందరు చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు కూడా. అధికార హోదాలో సీఎం లేదా మంత్రులు ఎవరైనా విదేశీ పర్యటనకు వెళుతుంటే ముందుగానే టూర్ షెడ్యూల్ విడుదలవుతుంది. కొన్నిసార్లు ఈ పర్యటనలో ప్రభుత్వ అధికారులంతా కూడా పాల్గొంటారు. పర్యటన వ్యక్తిగతమైన ఆయా దేశాల్లోని రాయబార్య కార్యాలయాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇది ముందు నుంచి వస్తున్నదే, ఇది కాదనలేదు ఎవరు. అలాగే చంద్రబాబు లోకేష్ టూర్ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపి ఉండవచ్చు, కానీ వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ఏపీ ప్రజానీకానికి తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు పెద్దగా నిలువ లేకుండా పోయిందని, చంద్రబాబు మరీ ముఖ్యంగా లోకేష్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ గోప్యంగా వారం రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో ఉన్నప్పటికీ టెలికాన్ఫరెన్సుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాలు చక్కదిద్దుతున్నారని ఎల్లో మీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడున్నారో మాత్రం అది చెప్పలేకపోయింది. సో ఈ విషయాలు ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. సో రేపు మార్కాపురం పర్యటన అంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చి వెళ్ళారు. సో లోకేష్ బాబు గురించి ఇంకా తెలీదు. చూద్దాం.